Hi everyone, my name is Nagaraju. Previously, I was worked in a Panchayat Raj department. At presently, working as a lecturer, TSMS Lopet. ఈరోజు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే జనరల్గా వచ్చేసి కామర్స్ సంబంధించి క్లాసెస్ స్టార్ట్ చేశాము ఆన్లైన్లో. దాంతోపాటు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి చిన్న అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ కూడా నన్ను అడుగుతున్నారు, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, స్కీమ్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎన్ని మార్క్స్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి చాలామంది పిల్లలు స్టూడెంట్స్ చాలామంది నన్ను అడుగుతున్నారు. సో వాళ్ళ కొరకు ఈ వీడియో చేస్తున్నాను. ఇదే కాదు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడము, ఒక్కొక్క నోటిఫికేషన్కి సంబంధించి వేరియంట్స్ ఏంది చెప్పడము, దానికి సంబంధించిన పోస్టులు కూడా చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇట్ ప్రెజెంట్గా వచ్చేసి ఈరోజు మాత్రం ఎంతోమంది ప్రతి ఒక్క డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి ఒక అత్యున్నతమైన సర్వీస్లోకి, ముఖ్యంగా గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్ళాలని చెప్పేసి చాలా ఆరాటం, ఉత్సాహం, కోరిక అనేది ఉంటుంది. సో దానిని నిజం చేసుకోవాలంటే ఎలా, అసలు ఆ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఏ పద్ధతి ఉంటుంది ఏంటని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుందాం. సో చాలామంది ఆలోచిస్తుంటారు, నేను డిప్యూటీ కలెక్టర్ అయితే బాగుండేది, నేను ఎంఆర్ఓ అయితే బాగుండేది, నేను ఒక డిఎస్పీ అయితే బాగుండేది, నేను ఒక ఎస్ఐ అయితే బాగుండేది. ఇలా గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా అత్యున్నత సర్వీస్లోకి చేరాలని చెప్పేసి ప్రతి ఒక్క యువకుడు లక్ష్యంగా పెట్టుకుంటాడు. సో అందువలనే దానికి సంబంధించి పూర్తి సమాచారం మీకు అందించాలని చెప్పేసి ఈ క్లాస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన స్టేట్కి సంబంధించి అత్యున్నత సర్వీసులకు సంబంధించి ఎవరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు? సో మన స్టేట్ లెవెల్ అయితే టిఎస్పిఎస్సి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మన స్టేట్లోని అత్యున్నత పోస్టులకు సంబంధించి, సర్వీసెస్ సంబంధించి ఈ రిక్రూట్మెంట్ మెథడ్ను పూర్తి చేసి గవర్నమెంట్కు అందిస్తుంది లిస్ట్. సో దాంట్లో భాగంగా దీంట్లో ఈ సర్వీస్ల యందు అత్యున్నత సర్వీసులు ఏంటయ్యా అంటే మన స్టేట్కి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించి మాత్రం గ్రూప్ 1 సర్వీస్ అనేది అత్యున్నత సర్వీస్. దాంట్లో ఉండే ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చే డిప్యూటీ కలెక్టర్స్ కావచ్చు, ఆర్డీఓస్ కావచ్చు, వీళ్ళు వచ్చేసి ఫ్యూచర్లో ఐఏఎస్ హోదా పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. సో నాట్ ఈవెన్ డిప్యూటీ కలెక్టర్స్, చాలా రకాలైన చాలా ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషించే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ నుంచి ఎన్నో చాలా ప్రముఖమైన పోస్టులు గ్రూప్ 1లో ఉంటాయి. ఒకసారి మనం దీంట్లో చూసినట్టయితే డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, గ్రేడ్ 1 అయితే ఐఏఎస్ ఉంటారు, గ్రేడ్ 2 గ్రూప్ 1 ఉంటారు. అలానే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ కావచ్చు, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు ఇవి, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కావచ్చు, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ పంచాయత్ రాజ్ ఆఫీసర్ కావచ్చు, అలానే ఆర్టీఓ కావచ్చు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, అలానే ఎంపీడీఓ కావచ్చు, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, అలానే రిజిస్టర్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సిటిఓ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కావచ్చు, డిఎస్పీ ఇన్ ద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా కావచ్చు. ఇవే కాక ఇంకా చాలా రకాలైన పోస్టులు ఉన్నాయి, ప్రముఖమైనవి. ఈ ప్రముఖమైన పోస్టులు మనం హస్తగతం చేసుకోవాలంటే, మనం ఉద్యోగంలో విజయం సాధించాలంటే మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, స్కీమ్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాము. సో ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్కి సంబంధించి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైనా అర్హులే. డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ కావచ్చు, జనరల్ డిగ్రీ, బిఏ, బీకామ్, బిఎస్సి కావచ్చు, ఇంజనీరింగ్ డిగ్రీ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఇంకేదైనా డిగ్రీ లేదా సమానమైన కోర్సులు ఎవరు చేసినా, పూర్తి చేసిన వాళ్ళు కంప్లీట్గా అర్హత ఉంటుంది వీళ్ళకి. దాంట్లో సప్లిమెంటరీ, రెగ్యులర్ అనేది సంబంధమే లేదు, ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్
ఏం ఎగ్జామ్ పెడుతున్నారంటే ఇది 3 దశల్లో ఉంటుంది దీనికి సంబంధించిన స్కీము. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. దీన్నే ప్రాథమిక పరీక్ష అని చెప్పేసి కూడా అనుకుంటారు. దీంట్లో వచ్చేసి సబ్జెక్ట్ ఏం తీసుకుంటారంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి తీసుకుంటున్నారు. ఈ జనరల్ స్టడీస్లో ఏమేమి ఉంటాయంటే జనరల్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ నేషనల్ లెవెల్ నుంచి అడుగుతారు, నేషనల్ లెవెల్, మన ఇంటర్నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, అలానే కరెంట్ అఫైర్స్ తీసుకోవడం జరుగుతుంది. అలానే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, అండ్ మన తెలంగాణకు సంబంధించి పాలిటిక్స్ గురించి కావచ్చు, అలానే ఎకనామిక్స్ సంబంధించి ఇండియా కావచ్చు, లేదంటే మన స్టేట్కి సంబంధించి కావచ్చు, అలానే జాగ్రఫీ సంబంధించి కూడా. జాగ్రఫీ మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి మన స్టేట్ వరకు, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ వరకు అడగడానికి అవకాశం ఉంది. అలానే మెంటల్ ఎబిలిటీ కూడా దీంట్లో న్యూమరిక్స్ కావచ్చు అండ్ అనాలిసిస్ కావచ్చు, దానికి సంబంధించి. ఈ మధ్యలో వచ్చేసి అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా యాడ్ చేశారు. దాంతోపాటు జనరల్ ఇంగ్లీష్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం 150 మార్క్స్కు సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 150 వచ్చిన తర్వాత, ఈ 150 కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్స్కు ఎలా పికప్ చేస్తారు అంటే, జనరల్గా సెంట్రల్ లెవెల్ అయితే 15 ఉంది, మన దగ్గర మాత్రం ఒక్క పోస్టుకు 50 మందిని తీస్తున్నారు క్యాండిడేట్స్. 1 పోస్టుకు 50, ఒకటే పోస్ట్ ఉందనుకో 50, 2 ఉన్నాయనుకో 100, 3 ఉన్నాయనుకో 150, ఇలా 1000 ఉంటే ఇంటూ 50 వేసుకొని చేస్తున్నారు. ఎంతమంది క్యాండిడేట్స్, ఎన్ని పోస్టులు అందుబాటులో ఉన్నాయో ఆ అందుబాటులో ఉన్న పోస్టులకు ఇంటూ 50 తోటి చేసి, అంటే ఒక్క పోస్టుకు 50 మంది చొప్పున ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్కు పిలుస్తున్నారు. సో ఈ ప్రిలిమినరీ టెస్ట్ అనేది కంప్లీట్గా డిస్క్రిప్టివ్ కాకుండా ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ మాత్రమే ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం మెయిన్స్ ఎగ్జామినేషన్స్కు సెలెక్ట్ అవుతామో 1:50లో పిలుస్తారో అక్కడ మాత్రం అన్ని పేపర్స్ కూడా మనము డిస్క్రిప్టివ్ మెథడ్లో రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ డిస్క్రిప్టివ్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఒకసారి చూస్తాము. ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎవరైతే ప్రిలిమినరీ టెస్ట్లో క్వాలిఫై అవ్వడమే కాకుండా ఆ పైన ఉన్న పోస్టులు గ్రూప్ 1 పోస్టులో తీసినప్పుడు 1:50 మెరిట్ బేస్లో ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ వాళ్ళకి ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటుంది స్కీమ్ అంటే, ఫస్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇది 10th క్లాస్ బేస్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. ఎందుకు అంటే దీన్ని మార్క్స్ కలపరు, మార్క్స్ సంబంధం లేదు. 150 వచ్చినా 100 వచ్చినా జస్ట్ 35% క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ సంబంధించిన మార్క్స్ మాత్రమే ఉంటుంది. అవి మన మెయిన్ స్కోర్కు కలపడం అనేది జరగదు. ఓకే, నెక్స్ట్ వన్, ఇది జస్ట్ కంపల్సరీగా క్వాలిఫై కావాలి. క్వాలిఫై అయితేనే మిగతా పేపర్స్ వాలిడ్, లేకపోతే వాలిడ్ కాదు. మిగతా పేపర్లు కరెక్షన్ చేయడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. కాకపోతే ఎన్ని ఎక్కువ మార్క్స్ వచ్చినా సరే వీటికి మెయిన్ ఎగ్జామ్స్ కలపడానికి అవకాశం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎలా ఉంటాయి పేపర్స్ అంటే, మొత్తం 6 పేపర్స్ ఉంటాయి. ఎన్ని పేపర్స్ ఉంటాయి? 6 పేపర్స్ ఉంటాయి. ప్రతి పేపర్ కూడా 150 మార్క్స్ సంబంధించి అయి ఉంటుంది. సో ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. పేపర్ 1 ఎలా ఉంటుంది అంటే, పేపర్ 1లో జనరల్ ఎస్ఐ. జనరల్ ఎస్ఐ అంటే మనం వ్యాసరూప సమాధాన ప్రశ్నలు రాస్తాం కదా, దానికి సంబంధించి 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు అది ఏదైనా టాపిక్ ఇవ్వచ్చు, దానిపైన ఈ వ్యాసరూప సమాధానాలు రాయాలి. మనం చాలా పెద్దగా రాయాల్సింది ఉంటుంది, చాలా అనాలిసిస్ చేసి రాయాల్సింది ఉంటుంది. ఏమేమి టాపిక్స్ అంటే, కాంటెంపరీ ఇష్యూస్ ఎట్ ప్రెజెంట్గా దీనికి కోవిడ్ గురించి ఉందనుకో, దానికి నిర్మూలన కావచ్చు, లేకపోతే ప్రికాషన్స్ కావచ్చు, అట్లాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో అలా కాంటెంపరీ ఇష్యూస్ సంబంధించి కావచ్చు, అలానే గ్రోత్కి సంబంధించి కావచ్చు, జస్టిస్ సంబంధించి కావచ్చు, డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, ఏదైనా ఇష్యూస్ పైన జనరల్ ఎస్ఐ రాయడానికి అవకాశం ఉన్నది. ఇది వచ్చేసి 150 మార్క్స్ సంబంధించిన పేపర్ 1. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2. పేపర్ 2లో వచ్చేసి హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ అనే సబ్జెక్ట్కి సంబంధించి. దీంట్లో వచ్చేసి మనం 2 పార్ట్స్గా తీసుకున్నప్పుడు హిస్టరీ అండ్ కల్చర్, జాగ్రఫీ. హిస్టరీ ఏ లెవెల్ అడుగుతున్నాడంటే కంప్లీట్గా ఇండియన్ హిస్టరీ అడుగుతున్నాడు. ద సేమ్ టైం తెలంగాణ హిస్టరీ కూడా దాంట్లో భాగంగా అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే
జాగ్రఫీ తీసుకున్నప్పుడు కూడా ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, ఇవి పూర్తిగా కూడా డిస్క్రిప్టివ్ మెథడ్లోనే మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్ పేపర్ 3, ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. సో ఇండియన్ సొసైటీకి సంబంధించి క్వశ్చన్స్ కూడా ఈ థర్డ్ పేపర్లో భాగంగా అడుగుతున్నారు. మన సొసైటీ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, దాంట్లో మన ఇష్యూస్ వస్తున్నాయా, సొసైటీకి సంబంధించి మన మూవ్మెంట్స్ వస్తున్నాయా, ట్రైబల్ మూవ్మెంట్స్ కావచ్చు, లేదంటే అండ్ ఇంకేదైనా మూవ్మెంట్స్ కావచ్చు, ఏమైనా విప్లవాత్మకమైన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయా, వాటికి సంబంధించి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అలానే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి క్వశ్చన్స్, గవర్నెన్స్ అంటే మన భారత రాజ్యాంగంకి సంబంధించి, పరిపాలన విధానాలకు సంబంధించి, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేకుంటే ప్రెసిడెంట్ కావచ్చు, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేషన్స్ కావచ్చు, ఒక డిస్ట్రిక్ట్ సంబంధించి కావచ్చు, స్థానిక సంస్థల గురించి కావచ్చు, పట్టణాల గురించి కావచ్చు, వీటన్నిటి గురించి క్వశ్చన్స్ దీంట్లో రావడానికి అవకాశం ఉంది పేపర్ 3లో భాగంగా. నెక్స్ట్ పేపర్ 4, దీంట్లో వచ్చేసి ఎకనామీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ రావచ్చు. ఎకనామీ అంటే దీంట్లో కూడా ప్రత్యేకంగా మన భారతదేశానికి సంబంధించిన ఎకనామీ, అలానే తెలంగాణకు సంబంధించిన ఎకనామీ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎలా స్టార్ట్ అయింది, ఏ లెవెల్ ఉన్నాము, దానికి సంబంధించి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. దాంతోపాటు ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఫోకస్ చేయడానికి పేపర్ 4లో అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 5, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే జనరల్గా మనం విమేలు ఎత్తుకోనవసరం లేదు, చాలా మంది అనుకుంటారు, కానీ హార్డ్ ఏం కాదు. సైన్స్ వచ్చేసి 10th లెవెల్ వరకే మ్యాక్సిమం ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మన సైన్స్ రోల్ ఏంది అండ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అప్లికేషన్ నాలెడ్జ్ ఎలా ఉంది టెస్ట్ చేయడానికి మాత్రమే ఇది యూజ్ చేస్తున్నారు. అలానే డాటా ఇంటర్ప్రిటేషన్ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే మెథడ్లో మన గవర్నమెంట్కు ఏమైనా రిపోర్ట్స్ తెప్పించుకుంటుంది, అనాలిసిస్ చేస్తుంటుంది, కొన్నిటికి సంబంధించి సప్లై చేయడం కావచ్చు, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి గవర్నమెంట్కి అవసరమైన అకౌంట్స్లో కొంచెం మనం అనాలిసిస్ చేసే పరిజ్ఞానం ఉండాలనే ఉద్దేశంతో, వాటిపైన అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది కూడా ఈ పేపర్లో భాగంగా పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 6 వచ్చేసి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. దీంట్లో వచ్చేసి తెలంగాణ మూవ్మెంట్, అసలు తెలంగాణ మూవ్మెంట్ ఎలా స్టార్ట్ అయిపోయింది, ఐడియాలజీ ఎలా ఉండేది, ఫస్ట్ ఫేజ్లో ఎలా స్టార్ట్ చేశారు, సెకండ్ ఫేజ్లో ఎలా స్టార్ట్ చేశారు అనేది మొత్తం 1948 నుంచి స్టార్ట్ చేసి అట్ ప్రెజెంట్ 2014 వరకు ఏం జరిగింది మొత్తం పూర్తి వివరాలతోటి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి ఖచ్చితంగా ఒక పేపర్లో భాగంగానే చేశారు. 6th పేపర్ కంప్లీట్గా తెలంగాణ ఇష్యూస్ పైనే క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, అడుగుతారు ఖచ్చితంగా. దీంట్లో వచ్చేసి ప్రతి పేపర్కు 150 మార్క్స్ లాగా టోటల్ వచ్చేసి 900 మార్క్స్ వస్తుంది. సో దీంట్లో నుంచి ఇంటర్వ్యూకు పికప్ చేస్తారు. ఎలా పికప్ చేస్తారంటే 1:2 చేస్తారు. ఒక పోస్టుకు ఇద్దరిని పిలుస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన మెరిట్ అండ్ రిజర్వేషన్ బేస్లో ఒక్క పోస్టుకు 2 చొప్పున ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. అక్కడ ఈ ఇంటర్వ్యూకు 100 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత ఈ మెయిన్స్కి సంబంధించిన మార్క్స్ అండ్ ఇంటర్వ్యూకి సంబంధించిన మార్క్స్ కలిపేసి గ్రాండ్ టోటల్గా వేసి అప్పుడు మెరిట్ కమ్ రిజర్వేషన్ బేస్లో పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది జస్ట్ ఓన్లీ స్కీమ్ అండ్ సిలబస్, ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలా వద్దా, ఇంటి దగ్గరనే తీసుకోవాలంటే చాలా ఎక్కువ మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేసుకుందాము. ఇది వచ్చేసి జస్ట్ స్కీమ్ అండ్ సిలబస్. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ చేసి దాన్ని ఒకసారి నోట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది మన స్టేట్కి సంబంధించిన అత్యున్నత సర్వీసులైన గ్రూప్ 1కి సంబంధించి ఎగ్జామినేషన్ స్కీమ్ అండ్ సిలబస్. ఓకే, థ్యాంక్ యూ.